హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. ఇది ఉగాది తర్వాత అన్నమాట బ్లాగ్. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కిచ్చమ్మ తల్లి తిరునాళ్ళని చేస్తారు. అది ఉగాదికి మాత్రమే చేస్తారు, చాలా బాగా చేస్తారు. దానికోసం నేను మా అమ్మ మా ఆయన వెళ్తున్నాము. ఇది అక్కడ మేము అమ్మవారికి పెట్టడానికి అనేసి చీర అవన్నీ తీసుకున్నాము. చీర, గాజులు, పువ్వులు, తమలపాకు, పసుపు, కుంకుమ అవన్నీ తీసుకొని బయలుదేరాము. ఇదిగో చూడండి, ఇంకా ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి దగ్గరికి వచ్చేసి మామూలుగా అయితే అక్కడ బండ్లు అనమాట, పొంగళ్ళు తీసుకొని అందరికీ మేళాలతోటి తీసుకొని రావాలి. కానీ అది వచ్చేసరికి చాలా టైం పట్టిద్ది అనమాట. దానికోసం మేము డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ అమ్మవారికి చీర అవన్నీ పెట్టేసి చాలా టైం పట్టిద్ది అనేసి ఇంకా మేము ముందే వచ్చేసామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా వచ్చేసి ఇక్కడ గుడిలోకి వచ్చాము. ఇంకా చాలా బాగా చేస్తారు ఈ తిరునాళ్ళ. నేను చిన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని. ఇంకా పెళ్ళైన తర్వాతే కొంచెం వెళ్ళట్లేదు, చాలా మారిపోయింది. నేను ఇది ఇప్పటికి వెళ్ళక ఒక 5 years 6 years అవుతుంది. చాలా బాగా చేస్తారు. 4 days చేస్తారు, 5 days కాదు, బాగా చేస్తారు. మేము వెళ్ళిన 3rd day అనమాట, ఉగాది వెళ్ళిన తర్వాత 3rd day అనమాట మేము వెళ్ళింది. అక్కడ వచ్చేసి గుడిలోకి వెళ్ళినాక 3 ప్రదక్షిణలు చేస్తాం కదా, చేసేసి అక్కడ బయట అమ్మవార్లు ఆ పెద్దచ్చమ్మ చిన్నచ్చమ్మ అంటారంట, అమ్మ చెప్పింది. ఇక్కడ మేము ఇంకా తీసుకొచ్చిన చీర అవన్నీ అరేంజ్ చేస్తున్నాను నేను, అంటే కవర్లో నుంచి పెట్టకూడదు కదా అనేసి. ఇగో చూడండి, ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఇది అమ్మవారికే ఇవ్వడానికి నేను తీసుకున్నాను. మామూలుగా అయితే మనం కట్టుకునే చీర అయితే తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి తీసుకొని రావచ్చు అనమాట. కానీ నేను అమ్మవారికే ఇవ్వాలని అనుకున్నాను. అందుకోసం అనేసి అమ్మవారికే ఇద్దాము అనేసి గుళ్ళోకి వెళ్ళి పంతులు గారికి ఇస్తున్నాము. అని అడుగుతున్నారు, మీకైతే మాత్రం పెట్టి ఇస్తానమ్మా, కొంగు పట్టండి అని చెప్పారు. కాదండి అమ్మవారికే అనేసి చెప్తున్నా నేను. ఇంకా అమ్మవారికి పువ్వులు అయితే ఇచ్చాను కదా, అవన్నీ ఆయన వేస్తున్నాడు. ఆ చీరలు చాలామంది తెచ్చి పెడతారండి. ఆ చీరలు వేలం పాట వేస్తారు, అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు కాబట్టి ఇంకా ఎంత కాస్ట్ పెట్టైనా కొంటారనమాట. అది 4th day అనమాట. అమ్మవారికి ఆ చీరలన్నీ వేలం వేసిన తర్వాత తీసేసుకుంటారు. అక్కడ అమ్మవారికి గాజులు, వేరే వాళ్ళు తెచ్చిన గాజులు మనం తెచ్చినాయని అమ్మవారి దగ్గర పెట్టేసి గాజులు ఇస్తారు. అవి వేసుకుంటే మంచిది అనేసి మా అమ్మాయి గాజులు ఇవ్వండి అని చెప్తుంది. అదిగోండి, ఇంకా తాంబూలం కూడా ఇస్తున్నారు ఆయన పంతులు గారు. చాలా బాగా చేస్తారు, 4 days చేస్తారు. ఇంకా ఈరోజైతే మేము వెళ్ళిన రోజు మెయిన్ డే అనమాట. మా బండ్లు కడతారు అంటారు. నాకు తెలిసి ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తానికి ఇది వెలిగండ్ల మండలం అనమాట. ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తానికి అమ్మవారి గురించి తెలుసు అనమాట. బాగా సెలబ్రేట్ చేస్తారు. ఉదయం మధ్యాహ్నం వెళ్ళాము. సాయంత్రం అయితే 6కి ఆ టైంలో బండ్లు కడతారు, ఎద్దుల బండ్లతోటి బండ్లు కడతారు. అందరి చీరలు కలెక్ట్ చేసేది ఆ చీరలతోటి బండ్లు కడతారు. చాలా బాగుంటుంది అసలుకి. కానీ నా చిన్నప్పుడైతే ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఉండట్లేదు. ఇంకా నేను చిన్నప్పుడైతే 4 days అక్కడే ఉండొచ్చేదాన్ని నేనైతే. ఇంక 4th day అనమాట, పోలేరమ్మకు బండ్లు కడతారు. అంటే అక్కడికి పోలేరమ్మ గుడి ఇంకొకటి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఏమైనా అమ్మవారికి ఏమైనా ఇచ్చేసి తీసుకొని వస్తారు. అందుకనేసి ఇక్కడ నేను మామూలుగా లోపలికి మళ్ళీ వచ్చి అమ్మవారిని మీకు చూపిస్తున్నాను. ఇంకా బయట కొబ్బరికాయలు కొడుతుంది మా అమ్మ, మా ఆయన కొడుతున్నారు. ఇంకా బయట పెట్టిన విగ్రహాలు మాత్రం ఉత్సవ విగ్రహాలు. ఈ విగ్రహాలను ఏం చేస్తారంటే ఈరోజు 3వ రోజు ఉదయం పూట అందరి ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి ఊరేగిస్తారనమాట. ఇదిగోండి, ఇంక ఇప్పుడు వస్తున్నారు అందరు మేళతాళాలతోటి ఊర్లో వాళ్ళందరూ వచ్చి అందరు పొంగళ్ళు తీసుకొని వస్తారు. ఖచ్చితంగా ఆ ఊరు వాళ్ళందరూ తీసుకొని వస్తారు. తీసుకొని చీరలు పెట్టుకునే వాళ్ళు ఏమో ఉన్నలు తీర్చుకొనేసి చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసేసి లోపలికి తీసుకెళ్తారు.
మేమైతే ముందే వెళ్ళాము. ముందే వెళ్తే మా అమ్మ చెప్పింది రష్ లేకుండా ఉంటుంది, మంచిగా అమ్మవారిని చూడొచ్చు మీరు అని చెప్పింది. ఇంకా చూసి ఇంకా వచ్చి కూర్చున్నాం. మా వెనకాల ఉంది మా అమ్మమ్మ. మా మా మామయ్య భార్య వాళ్ళు తర్వాత వచ్చారు మేళాలతో పాటు. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఆ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా మామయ్య కూతురు, మా అత్తయ్య అనమాట. ఇంకా అందరం వచ్చాము ఇంటికి. మా అత్తయ్య వంట చేస్తుంది. మామూలుగా అయితే గుడి దగ్గర పెడతారు భోజనాలు, కానీ ఇయర్ ఎందుకో పెట్టలేదంట. ఇంకా చుట్టాలు అందరూ వచ్చారు. ఇంకా ఎక్కువ చుట్టాలు వస్తారు, అసలు ఇల్లు కూడా పట్టదనమాట. మా చిన్నప్పుడైతే చాలా బాగుండేది. అక్కడ బొమ్మలు కూడా పెట్టుంటారండి. నేనైతే అసలుకి ఇంకా మా అమ్మమ్మతో అయితే ఇంకా కొనిపించుకుంటూనే ఉండేదాన్ని. ఇక్కడ వీడియో తీస్తుంటే మా అమ్మమ్మ ఫ్రెండ్ అంటామా, అదిగో మమ్మల్ని బాధి మనవరాల వీడియో ఉంటుంది. మా మామయ్య కూతురు తీస్తుంది వీడియో. ఇంకా అందరికీ వేడిగా అంటే ఎండ కదా ఫుల్, ఎప్పుడు ఎండల్లోనే వచ్చింది. అందుకనేసి ఇంకా కూల్ డ్రింక్స్ అవి ఏం తాగుతూ ఉన్నారు. మా అత్తయ్య అంతలోకి అన్నం రెడీ చేస్తుంది. ఇంకా మామూలుగా అందరూ ఇంకా మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా చాలామంది వస్తారు. ఇంకా మేమైతే ఎక్కువసేపు ఉండలేదు. మామూలుగా అయితే మేము ఖచ్చితంగా ఎక్కువసేపు ఉంటాం. ఈలోపు మా తమ్ముడు వీడియో కాల్ చేస్తుంటే మాట్లాడుతూ ఉన్నాము.